హాయ్ ఎవ్రీవన్, నమస్కారం అందరికీ. ఇలా సింపుల్గా ఉన్న కిచెన్ని ఇలా బ్యూటిఫుల్గా యాస్థెటిక్గా ఎలా చేంజ్ చేసుకోవచ్చో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చివరి వరకు చూడండి. నేను ముఖ్యంగా బిలీవ్ చేసేది ఏంటంటే, బ్యూటిఫుల్గా కిచెన్ని చేయాలి అంటే ముందుగా దాన్ని మంచిగా క్లీన్ చేయాలి, ఎప్పుడు హైజీనిక్గా ఉంచుకోవాలి, అలాగే ఎప్పటికప్పుడు ఆర్గనైజింగ్గా పెట్టుకుంటే కనుక మీ కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక నేను కూడా అదే చేశానండి. పెద్ద మేకోవర్ ఏం చేయలేదు, చాలా చిన్న చిన్న చేంజెస్ చేశాను. కిచెన్ ఏరియా మొత్తం క్లీన్ చేశాను. అక్కడ స్టవ్ దగ్గర ఏరియా, అలాగే అక్కడ ఉన్న ర్యాక్స్, స్టోరేజ్ కంటైనర్స్ అన్నీ కూడా చాలా బాగా క్లీన్ చేశాను. ఈ సెపరేట్గా ఉన్న ర్యాక్లో బేబీకి కావాల్సిన వస్తువులన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను. చూసారు కదా, ఆ వార్మ్ లైటింగ్ యాడ్ చేయడం వల్ల కిచెన్ లుక్ మొత్తం చాలా యాస్థెటిక్గా మారిపోయింది. ఈ కంటైనర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఈ ప్లాంట్ అయితే ఆల్మోస్ట్ ప్లాస్టిక్ ప్లాంట్లా ఉంటుంది, కానీ దట్స్ అ రియల్ వన్. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా నేను దగ్గరలో ఉన్న నర్సరీ దగ్గర నుంచి తీసుకున్నాను. పాట్స్ కూడా అక్కడే తీసుకున్నాను. ఈ స్టవ్ వెనకాల చూస్తున్న వాల్పేపర్ ఆయిల్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్. ఏదైనా స్పిల్ అయినా కూడా ఈజీగా వైప్ అవుట్ చేసేసుకోవచ్చు. ఇలా ఆర్గనైజ్డ్గా పెట్టడానికి నేను దేనికి దానికి సెపరేట్గా హ్యాంగర్స్ అలాగే స్టాండ్స్ తీసుకున్నాను. ఇది కిచెన్లో నా ఫేవరెట్ స్పాట్ అండి. ఈ విండోలోంచి బయటకు చూస్తే చాలా అమేజింగ్ వ్యూస్ కనిపిస్తాయి, ఎందుకంటే ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది మార్నింగ్ టైంలో కూడా. అండ్ అక్కడ యాడ్ చేసిన ప్లాంట్స్ వలన ఆ బ్యూటీ ఇంకాస్త ఎన్హాన్స్ అవుతుంది. ఇలా హ్యాంగర్స్, అలాగే ప్లేట్స్కి సపరేట్గా స్టాండ్, టీ కప్స్కి సపరేట్గా స్టాండ్, స్పూన్స్కి క్లటరీ హోల్డర్ ఒకటి తీసుకున్నాను. ఆ వెనకాల కూడా గ్లాసెస్కి సపరేట్గా స్టాండ్ తీసుకున్నాను. ఇలా అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం వల్ల చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇదండి ఫైనల్లీ మా కిచెన్ లుక్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఆర్గానిక్ బేబీ ఛానల్ని. మీ ఇంట్లో కూడా కిడ్స్ ఉంటే వాళ్ళకి నేర్పించండి మన సరౌండింగ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో, అలాగే మన కిచెన్ ఏరియాని ఎప్పటికప్పుడు ఎలాగా క్లీన్గా ఉంచుకోవాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.